ఈ హీరోను తరిమేయండి, మళ్ళీ తిరిగి చూడకుండా ఎల్లగొట్టండని ఓ రాజకీయ నాయకుడు ప్రముఖ హీరోనన్న మాటలి. ఎవరా హీరో అనుకుంటున్నారా? అందరికీ తెలిసిన హీరోనే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలతో పాటు రాజకీయం ఇలా రెండు మేనేజ్ చేస్తున్నారు. దాంతో పిఠాపురంలో హీరో గారిని ఓడించండి అంటూ ఓపెన్ గానే పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం. అసలు సినిమా హీరోలకు రాజకీయాలు ఎందుకని ముద్రగడ మొదటి నుంచి లాజిక్ తోనే ప్రశ్నిస్తున్నారు. అందులోనే అసలైన అర్థం ఉంది. అది సామాన్యుల వరకు చేరాలన్నదే ముద్రగడ ఆలోచన. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లో ఉన్న పవన్ అందుబాటులో ఎలా ఉంటాడు అన్నదే ముద్రగడ ప్రశ్న. పిఠాపురం ప్రజలైతే తమకు అందుబాటులో లేని వారి మీద ఎంతో కోపం పెంచుకుంటారు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని అంటారు. ఆయన తమకు అందుబాటులో లేరని పెండెం దొరబాబు మీద బాహటంగానే విమర్శిస్తారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారైనా తమకు అందుబాటులో ఉండకపోతే అస్సలు స్పేర్ చేయరు అని చెప్పడానికే ఈ ఉదాహరణ అంటున్నారు. ఇక వర్మ అన్న ఆయనను తెచ్చి ఏకంగా 47,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఆయనకు కులబలం లేదు, అయినా ప్రజల అభిమాన ధనం ఉంది. దానికి కారణం వర్మ నిరంతరం జనాల్లో ఉంటాడు. అలాగే వంగగీత కూడా ప్రజలతో ఉంటారు అని పేరు. అందుకే ఆమె ఇప్పుడు వైసీపీ నుంచి పవన్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు ముద్రగడ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పవన్ ని ఓడించమని ఆయన అందుబాటులో ఎవరికి ఉండరని ముద్రగడ పిలుపునిస్తున్నారు. అసలు పవన్ కి ఎందుకు ఎమ్మెల్యే పదవి అని ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగ్లు చేసుకోవడానికా అని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్క పవన్ ని ఓడిస్తే ఆ తర్వాత ఏ సినిమా హీరో కూడా రాజకీయాల్లోకి రారు అని ముద్రగడ అంటున్నారు. జగన్ దృష్టిలో పిఠాపురం నెంబర్ 1 అని, ఆ తర్వాతనే ఆయన పులివెందుల అని కూడా ముద్రగడ చెప్తున్నారు. ఎటు వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అందువల్ల పిఠాపురం ప్రజలు వైసీపీని గెలిపిస్తే నెంబర్ 1 గా డెవలప్మెంట్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఒక రాజకీయ నేత ఉండి జగన్ మీద హత్యాయత్నం జరిగితే దాన్ని కనీసం ఖండించలేని దుస్థితిలో విపక్షాలు ఉండటం బాధాకరమన్నారు. తమ రాజకీయ ఆకలిని తీర్చుకోవడానికి ఈ తరహా వైఖరి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని